చూస్తున్నాం. వైసీపీ మిథున్ రెడ్డిని అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ఏపీ లిక్కర్ స్కామ్ వ్యవహారంలో మిథున్ రెడ్డిపై ఆరోపణలు గతంలోనే తీవ్ర స్థాయిలో వచ్చాయి. ఇక పార్లమెంట్లో టీడీపీ ఎంపీ లావు కృష్ణదేవరాయలు లిక్కర్ స్కామ్ గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. మాజీ వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి రాజకీయాల నుంచి తప్పుకోవడానికి లిక్కర్ స్కామ్ ప్రధాన కారణమని ఆయన వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. ఇక ఈ వ్యవహారంలో కీలక వైసీపీ నేతలు ఉన్నారని ఆయన ఆరోపించారు. డిజిటల్ పేమెంట్స్ లేకుండా క్యాష్ పేమెంట్స్ మాత్రమే చేసి పెద్ద ఎత్తున నగదును విదేశాలకు తరలించారని ఆయన ఆరోపించారు. ఈ వ్యవహారంలో కేంద్ర ప్రభుత్వం విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని కూడా ఆయన కోరారు. ఈ అంశంలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా వివరాలు అడిగినట్లు వార్తలు వచ్చాయి. ఈ టైం తాజాగా కీలక పరిణామం చోటు చేసుకుంది. మిథున్ రెడ్డి హైకోర్టులో దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ను హైకోర్టు డిస్మిస్ చేసింది. దీంతో ఆయనను అరెస్ట్ చేయవచ్చని రాజకీయ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ఇప్పటికే ఆయన తండ్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపై కూడా లిక్కర్ స్కామ్తో పాటు భూ కబ్జా వ్యవహారాలపై ఆరోపణలు ఉన్నాయి. అటవీ భూములను ఆక్రమించి ఫామ్ హౌస్లు నిర్మించారని ఆరోపిస్తుంది టీడీపీ.